వచ్చింది, కానీ అది ఒక 2-3 వీక్స్ తర్వాత వచ్చింది. కానీ ఇది 1 వీక్లోనే పెట్టడం అన్నది ఆషామాషి కాదు. సో మన ఇంటర్నేషనల్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ గారు షూట్ జరిగింది ఈరోజు. సో బాస్ ఇస్ బ్యాక్, బాస్ బ్లాస్టర్ అని పెట్టడం జరిగింది. సో మనం అనుకుంటుంది ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఎప్పుడు కొట్లాడుతుంటారు, వీళ్ళు ఒకటి కాదు అన్న ఫీలింగ్ మనం చూసాం. కానీ ఈరోజు తెలిసిపోయింది ఏంటంటే సో వాళ్ళంతా ఒకటే, మనమే అనవసరం కొట్లాడుతుంటాం. కానీ ఈరోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఒకటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో నిజంగా బాస్ బ్యాక్. సో నాకు నెక్స్ట్ సినిమా విశ్వంబర్ సినిమా రాబోతుంది. సో నాకైతే సినిమా ఇష్ట అవుతా పట్టడానికి సంబంధం లేదు, కానీ శ్రీకాంత్ తోడేల సినిమా రాబోతుంది. సో అదొక రక్తపాతం లాంటి సినిమా కాబట్టి సో 100% నాకు ఇష్టం. దానికన్నా కూడా శ్రీకాంత్ తోడేల సినిమా మంచి రావాలి. సో మెగాస్టార్ ఒక వింటేజ్ని కూడా ఈ రకంగా చూపించాలా మంచిది. సో బ్రో, అంటే చాలా మంది బాలయ్య బాబుని మెగాస్టార్ గారిని కంపేర్ చేస్తారు కదా. బాలయ్య బాబుకి 100 కోట్ల సినిమా ఉంది, మెగాస్టార్ గారు ఈ మధ్యన హిట్స్ లేవు అని చెప్పేసి, దాని గురించి ఏం చెప్తారు? అన్న ఎవరి రేంజ్ వాళ్ళదే, అవునన్నా కాదన్నా బాలయ్య బాబు రేంజ్ బాలయ్య బాబుదే, చిరంజీవి రేంజ్ చిరంజీవిదే. మనం ఇప్పుడు 300 కోట్లు కొట్టినాం, ఏం చెప్తాం? సో ఆయన రేంజ్ అలాంటిది. కొట్టడం లేట్ అవ్వచ్చు కానీ కొట్టడం మాత్రం పక్క, ఆయన రేంజ్ అలాంటిది. అన్నప్ప చెప్తున్నా మీరు అన్నట్టుగా బాలయ్య బాబు మన మెగాస్టార్ ఇద్దరు కలిసి ఒక సినిమా తీస్తే ఇంకా బాగుంటుంది. అది 1000 కోట్లు కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. 100% ఒక అంటే ఆ సీనియర్ యాక్టర్స్ ఈ రకంగా సునామీ సృష్టించడం అనేది చాలా గొప్ప అనిపించింది. వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంత ఇప్పుడున్న జూనియర్ ఆర్టిస్ట్లో కూడా ఎంతమందికి ఉంది కాబట్టి నేర్చుకొని ముందుకు సాగాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. అనిల్ గారు ఎందుకు సీనియర్ యాక్టర్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటారు మరి? అనిల్ గారు సీనియర్ యాక్టర్స్ మీద ఎందుకు ఫోకస్ పెట్టారు? నిజంగా కానీ తీసుకునే విధానం బాగుందన్న. మన ఒక్కరిని మిస్ అయ్యాడు, నాగార్జున గారిని మిస్ అయ్యాడు. సో నాగార్జున గారిని ఒక్కరిని కవర్ చేస్తే అయిపోతుంది. వెంకటేష్ కవర్ చేశాడు, సో మనం చిరంజీవి కవర్ చేశాడు. సో అందరూ కవర్ చేశారు కాబట్టి ఓన్లీ నలుగురు ఉండే సీనియర్ హీరోస్ దాంట్లో నాగార్జున గారిని ఒకరిని పెట్టి మంచిగా ఏదన్నా నెక్స్ట్ సంక్రాంతి కానీ సార్ మంచి సినిమా తీయాలి మనస్ఫూర్తి దొరుకుతున్నా. శివ 2 కాదు కానీ అట్లాంటి సంక్రాంతి లాంటి ఒక సినిమా మంచి కామెడీ సినిమా చేస్తే బాగుంటుంది కోరుకుంటున్నాను.